పెద్దపల్లి జిల్లా మంత్రి మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజపై అవిశ్వాస తీర్మానం. పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీకి తీర్మానం లేఖని అందించిన 4 కౌన్సిలర్స్. మొత్తం 13 మంది కౌన్సిలర్స్ గాను అవిశ్వాస తీర్మానం చేసిన 9 మంది కౌన్సిలర్స్. 9 మందిలో 7 బీఆర్ఎస్, 2 కాంగ్రెస్ కౌన్సిలర్స్. ప్రస్తుత చైర్పర్సన్ ఒంటెద్దు పోకడ్లు భరించలేకనే అవిశ్వాసం పెట్టినట్టు వెల్లడించిన కౌన్సిలర్స్. కాంగ్రెస్ బాట పట్టిన మిగిలిన 7 కౌన్సిలర్స్ హైదరాబాద్లో మంత్రి శ్రీధర్ బాబుని కలిసిన కౌన్సిలర్స్. ఆయన నాయకత్వంలో పనిచేస్తామని వెల్లడి. బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ బాట పట్టిన 7 కౌన్సిలర్స్లో ఒకరికి చైర్మన్ పదవి దక్కేలా ఒప్పందం. ఆసక్తికరంగా మారిన మంత్రి మున్సిపల్ రాజకీయాలు. పల్లిలో గత 4 సంవత్సరాలుగా నియంత్రిత పాలన పట్ల విసుగు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 7 కౌన్సిలర్లు కూడా రాష్ట్ర మంత్రివర్యులు, మంత్రిని శాసనసభ్యులు శ్రీధర్బాబు గారు మంత్రిని మున్సిపాలిటీని మోడల్ టౌన్గా మార్చడానికి అనేక పథకాలు, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలను చేసినటువంటి పనులకు ఆకర్షితులు కావడం చేత ఈ యొక్క శ్రీధర్బాబు గారి నాయకత్వంలోనైతేనే మంత్రి మున్సిపాలిటీ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఎవరైతే 7 బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారి ఉద్యోగులకు స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈ రోజు మా 2 పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రమాదేవి గారు, అదేవిధంగా హనుమంతరావు గారు కూడా నగరం కలిసి ఈరోజు వైస్ చైర్మన్ అయినటువంటి ఆర్ఏపీఎల్ కుమార్ పైన మరియు మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ గారి పైన అవిశ్వాసం నోటీసు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి ఇవ్వడం జరిగింది. మేము రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు గారి సూచన మేరకు, అదేవిధంగా ఆయన అడుగుజాడలో ఆశయ సాధన అభివృద్ధి కోసం మంత్రిని నియోజకవర్గాన్ని, అదేవిధంగా మంత్రిని టౌన్ను, మున్సిపాలిటీ ప్రజలు ఏదైతే అధికారం ఇచ్చినా వాళ్ళు విస్మరించారో అలాంటి కాకుండా అభివృద్ధి ధ్యేయంగా మోడల్ టౌన్గా తీర్చిదిద్దడానికి మా కౌన్సిలర్లందరూ, మా చైర్మన్ అందరూ కూడా రాబోయే పాలకవర్గం అంతా కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ నమస్కారం. అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏ మాత్రము అభివృద్ధి కాలేదు. అందులో టిఆర్ఎస్ పార్టీ నుండి మనకి 7 బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అంటే మంతని టౌన్ సుందరీకరం చేయడానికి అంటే కౌన్సిలర్ల సహకారం అంటే మనకి సహకరిస్తారు కనుక ఆ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు కూడా అంటే అభివృద్ధికి నోచుకొని దానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి అని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మేము 13 మంది కౌన్సిలర్లు ఉన్నాము. అందులో 9 మంది ఇప్పుడు ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే మంతరిని సుందరీకరం చేయడానికి కోసం మన శ్రీధర్ బాబు గారు ముందుంటారు. అది కూడా మన కౌన్సిలర్లు అందరి సహకారంతో ముందుకెళ్తామని తెలియజేస్తాం.
4 సంవత్సరాలలో ఏ మాత్రం అభివృద్ధి అనేది లేదు. ఏ కౌన్సిలర్ కూడా ఏ పని కూడా చేయలేదు ఇప్పటికి. ఆ 4 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో అంటే మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కనుక మన మినిస్టర్ గారి సహకారంతో అభివృద్ధి ప్రదంలో తీసుకుపోవడానికని ముందుకెళ్తాం. రోజు పెద్దపల్లి కలెక్టర్ ఆఫీసులో ప్రెస్ మీడియా సోదరులందరికీ మాతోటి మా కౌన్సిలర్లు మన మినిస్టర్ గారు చంద్రబాబు అధ్యయనంలో ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కాకపోతే ఈ రోజున మేము మాకు ఇందులో జరిగిన అభివృద్ధి గురించి మేము చెప్పాలంటే చాలా ఇంకా ముందు కనుక మేము 7 కౌన్సిలర్ల మీద టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినా కనుక ఇవాళ మంత్రిని మన చైర్మన్లకు విశ్వాసం లేని మనుషులు కంకాలు, అందుకోసం ఈరోజు అవిశ్వాసం పెట్టడం జరిగింది.